వర్డ్ చూస్తే అంటే స్వీట్ యూరిన్ అండి. హ్మ్. సో డయాబెటీస్ మెలిటస్ అని మనం ఏమంటారు అంటే యూరిన్‌లో షుగర్ వెళ్ళిపోతుందని. సో లాజిక్ ఏంటిదంటే మన బాడీలో షుగర్ ఎక్కువయ్యి అది షుగర్ మనం యూటిలైజ్ చేయక అది మొత్తం మన బాడీ మొత్తం శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తదండి. డయాబెటీస్ అనేది మనము నార్మల్లీ చూస్తే టైప్ 1 అండ్ టైప్ 2 అంటామండి. మనం ప్రస్తుతానికి ఇవాళ ఐ థింక్ వి విల్ ఫోకస్ మోర్ ఆన్ టైప్ 2 బికాజ్ అది ఇట్ హస్ బికమ్ మోర్ ప్రెవలెంట్. టైప్ 1 అనేది అది చిన్న పిల్లల్లో వస్తది. దాని ట్రీట్మెంట్ అది ఎక్కువ అవ్వడం అని మనం చూస్తలేము. కానీ టైప్ 2 డయాబెటీస్ అది మనం 50 ఇయర్స్, 60 ఇయర్స్‌లో చూసేది ఆల్మోస్ట్ 20, 25 ఇయర్స్‌లోనే స్టార్ట్ అవుతుంది. ముందు వి యూజ్డ్ టు కాల్ ఇట్ అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్. కానీ ఇప్పుడు హార్డ్లీ 20, 25 ఇయర్స్ పిల్లలలో కూడా వస్తుందండి. సో డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ అండి. అది మనం ఉట్టి జస్ట్ బ్లడ్ షుగర్ అని కాకుండా డయాబెటీస్ అనేది మనము హోల్ బాడీ గురించి ఆలోచన చేయాలి. ఆ బాడీలో ఎక్కడైనా ఈ డయాబెటీస్ తోటి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన బ్లడ్ వెసల్స్‌కెళ్ళి అంటే మన రక్తంకెళ్ళి కళ్ళు, కిడ్నీ, నరాలు, హార్ట్, లివర్ అన్నీ ఎఫెక్ట్ అవుతదండి డయాబెటీస్ అనేది. ఎందుకు సార్ ఇది? అంటే అలా అని ప్రమాదకరం కాదంటారు. అలా అని చాలా దీర్ఘకాలమైనటువంటి వ్యాధి అని గూడా అంటారు. ఎందుకు ఇంత తీవ్రమైనది? ఎందుకంటే ఇది ఏం చేస్తదంటే ఈ బాడీలో మన ఇన్‌ఫ్లమేషన్ రెస్పాన్స్ అంటారు. అంటే బేసిక్‌లీ ఈ డయాబెటీస్ తోటి బాడీలో మొత్తం ఇట్లా స్వెల్లింగ్ లాగా అవుతది. ఎక్కడన్నా కావచ్చు. ఆ స్వెల్లింగ్ అయ్యి ఆర్గాన్ డ్యామేజ్ అవుతదండి. సో ప్రమాదం ఎందుకు అంత మనం సీరియస్‌గా తీసుకోమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్రాక్చర్ అయిందనుకో, కాలు ఇరిగింది, అక్కడనే నొప్పి ఉంది, ఇమ్మీడియేట్‌గా మనకు తెలుస్తది. డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రోగ్రెసివ్ థింగ్. సో మనకి ఇవాళ డయాబెటీస్ ఉన్నదంటే మనకు ప్రమాదం వచ్చేది 5 ఇయర్స్ డౌన్ ద లైన్, 10 ఇయర్స్ డౌన్ ద లైన్, 20 ఇయర్స్ డౌన్ ద లైన్. సో ఇమ్మీడియేట్‌గా రాదది. అది ఎన్నో సంవత్సరం తర్వాత దాని కాంప్లికేషన్స్, దాని ప్రాబ్లమ్ మనకు తెలుస్తది.